పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు. జాతీయ జెండా ఎగరవేసిన రేవంత్. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం. రైతు సంక్షేమం మా సర్కార్ లక్ష్యం. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేస్తాం. పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ ప్రసంగం. ఖమ్మంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్ లో సంబరాలు. జెండా ఎగరవేసిన డిప్యూటీ సీఎం భట్టి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు. హన్మకొండలో జెండా ఎగురవేసిన మంత్రి పొంగులేటి. హాజరైన స్థానిక నేతలు, ప్రజలు. బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం. హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్. తరలి వచ్చిన బీజేపీ నేతలు, కార్యకర్తలు. మండలిలో అవతరణ దినోత్సవ వేడుకలు. జెండా ఎగురవేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి. హాజరైన ఎమ్మెల్సీలు, నేతలు. తెలంగాణలో పవన్ సభపై కొనసాగుతున్న సందిగ్ధత. సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు. హైకోర్టును ఆశ్రయించిన జనసేన నేతలు. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్ లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన. వీర్నపల్లి సర్పంచ్ సహా పలువురు నేతల చేరికలు. క్యాడర్ లో జోష్ నింపబోతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇవాళ టీజీపీఎస్సీ నుంచి 3 కొత్త నోటిఫికేషన్లు. 3800 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి. అటవీ శాఖలో 3093 పోస్టుల భర్తీ. కాసేపట్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ. ఎస్ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించనున్న సీఎం. స్థానిక ఎన్నికలు, కీలక అంశాలపై చర్చ. కాసేపట్లో రాజధాని రైతులతో జగన్ సమావేశం. పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులతో భేటీ. కీలక అంశాలపై చర్చ. సినీ పరిశ్రమను ఏపీకి ఆహ్వానిస్తున్నాం. స్టూడియోలు, రికార్డింగ్ థియేటర్స్ నిర్మించాలి. సింగిల్ విండో ద్వారా అనుమతులిస్తామన్న మంత్రి కందుల. పల్నాడు జిల్లా అగ్రహారంలో అభివృద్ధి పనులు. పుట్టిన ఊరు ప్రగతికి శ్రీకారం చుట్టిన బొల్లినేని పూర్ణచంద్రరావు ట్రస్ట్. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. రష్యా పర్యటనకు వెళ్లిన నారా లోకేష్. ఈ నెల 7 వరకు టూర్. ప్రముఖ పారిశ్రామికవేత్తలతో భేటీ. యానాంలో పేకాట క్లబ్లు ఉండవు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటా. మంత్రి మల్లాడి కృష్ణారావు క్లారిటీ. 2 విడతలో కర్ణాటక కేబినెట్ విస్తరణ. నేడు తొలి విడత మంత్రివర్గ జాబితా ఖరారు. సిద్ధరామయ్య కేబినెట్ లో ఉన్న సగం మందిని తప్పించే ఛాన్స్. సూట్ కేసులో గంజాయి స్మగ్లింగ్. ఆర్టీసీ బస్సులో తరలిస్తూ ఉండగా పట్టుకున్న పోలీసులు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఒకరి అరెస్ట్. మేడ్చల్ జిల్లాలో దోపిడీ దొంగల బీభత్సం. అల్వాల్లో ఒక ఇంట్లో భారీ చోరీ. 30 తులాల గోల్డ్, వెండి ఆభరణాలు అపహరణ. తిరుమలలో రికార్డు స్థాయిలో దర్శనాలు. మే నెలలో 25,46,168 మందికి దర్శనం. మే నెలలో 128 కోట్ల హుండీ ఆదాయం. ముచ్చింతల్లో శ్రీ సుదర్శన మహామంత్ర హోమం. సమతామూర్తి కేంద్రంలో 4వ రోజు కార్యక్రమాలు. జిఆర్ స్వామి వారి పర్యవేక్షణలో నిర్వహణ. సిబిఎస్ఈ వెరిఫికేషన్ పోర్టల్ ప్రారంభం. మార్కుల పునర్పరిశీలన కోసం దరఖాస్తులు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన పోర్టల్. ఢిల్లీలో యువకుడి దారుణ హత్య. కత్తితో పొడిచి చంపిన దుండగులు. హంతకుల కోసం గాలిస్తోన్న పోలీసులు. మలేషియాలో అమల్లోకి కొత్త రూల్స్. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్. అమల్లోకి వచ్చిన నిబంధనలు.